నమస్తే. పార్లమెంటు దద్దరిల్లుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశానికి సంబంధించి చర్చ జరగాల్సిందే అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు బయట గొడవ చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచ్చాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఈ ఎస్ఐఆర్ గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు సార్. అంటే ప్లకార్డులు పట్టుకుని తిరుగుతున్నారు, ఈ చర్చకు పట్టుబడుతున్నారు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక డ్రామాలు ఆపండి, మీరు ఇక డ్రామాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదు, ఇక్కడ విధానాల మీద డిస్కస్ చేద్దాం కానీ ఈ నినాదాలు కాదని చెప్పారు. యువర్ ఇనిషియల్ రిమార్క్స్. రాజు గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అక్కడ ఒకరిని అపాయింట్ చేసేదో తీసేకి గవర్నమెంట్కి పవర్ లేదు. అపాయింట్ చేసిన పవర్ ఉంటుంది కానీ తీసేయడానికి పవర్ లేదు. పార్లమెంట్ ఇంపీచ్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషనర్, అప్పుడే దాంట్లో దట్ టు విత్ అ సర్టన్ మెజారిటీ. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే కొంతమందికి నచ్చలేదు బీహార్ ఎలక్షన్ రిజల్ట్. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు, పీపీటీ చేశారు. సో వాళ్ళ పార్టీ వాళ్ళు పాటలు పాడాల్సిందే, ఎవరైనా ఉండండి. ముఖ్యమంత్రులు, స్టేట్ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ పీసీసీ చీఫ్స్ కానీ ఎవరైనా పాట పాడకపోతే రేపు వాళ్ళ పోస్ట్ ఉండదు. సింపుల్. ఎందుకంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాళ్ళు చేస్తున్న పనిని పార్లమెంట్లో డిబేట్ చేయాలంట. నాట్ పాసిబుల్. కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు. రేపు సుప్రీంకోర్టు గురించి పార్లమెంట్లో డిబేట్ ఉంటుందా? సుప్రీంకోర్టు జడ్జిలు ఎట్లా బిహేవ్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిలు ఇట్లా జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి యూ కెనాట్, బికాజ్ ఈచ్ వన్ సపరేట్గా. అప్పుడు మన ఫౌండింగ్ ఫాదర్స్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు సపరేట్గా లెజిస్లేచర్ చట్టాలు తయారు చేయడం, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయడం, అది కాకుండా జ్యుడిషియరీ దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం. ముగ్గురికి 3 క్లియర్ రోల్స్ ఇచ్చేసారు. ఒక డొమైన్లో రాకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా మటుకు ఎగ్జిక్యూటివ్ డొమైన్లో వస్తున్నారు, ఈవెన్ లెజిస్లేటివ్ డొమైన్కి వెళ్తున్నారు. కానీ మొన్న మీరు వినుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఏమైనా అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు అదర్ థింగ్స్ లైక్ కొలిజియం సిస్టమ్. మన పాత ఎన్జేఎస్సీ తీసుకొచ్చేస్తాం. ఐఎమ్ విల్లింగ్ టు లిసన్ టు రివ్యూ ఆఫ్ దాట్. ఆలోచించండి, ఎట్లా యాటిట్యూడ్ మారిపోయింది. ఒక చీఫ్ జస్టిస్ మారగానే యాటిట్యూడ్ మారిపోయింది. దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ గవాయి గారు కానీ చంద్రచూడ్ కానీ వీరే కొట్టుపడేశారు కదా అది ఎన్జీఎస్సీ సిస్టమ్. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఐఎమ్ విల్లింగ్ టు లుక్ ఎట్ ఇట్. గుడ్ థింగ్. దాన్ని మార్చుతారా లేదా ఇట్స్ డిఫరెంట్ తర్వాత ఇష్యూ. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ సుప్రీంకోర్టులో కూడా ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు జడ్జెస్ చాలా క్లియర్గా చెప్పారు, ఎస్ఐఆర్ విల్ గో అహెడ్. ఈసారి ఇప్పుడు 5 సార్లు ఇప్పుడు దాకా జరిగింది. అప్పుడు మీకు ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. 4 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్కి హయాంలో జరిగింది, ఒకసారి వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. నౌ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? సో మన ఆబ్జెక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కూడా డిబేట్ చేస్తాం చాలా మంది, కానీ ఆబ్జెక్షన్ చూద్దాం. ఏంటంటే ఒకటి, పేదోళ్ళని ముసలోళ్ళని వీకర్ సెక్షన్స్ని, అది కాకుండా దళితుల్ని, వీళ్ళందరినీ తీసేస్తున్నారు రోల్స్ నుంచి. రాహుల్ గాంధీ గారు ఏ ఎలక్ట్రల్ ఫామ్లో, ఏ ఎలక్ట్రల్ షీట్లో, ఏ ఎలక్ట్రల్ రోల్లో పేదోళ్ళు, దళితులు అని రాసి ఉంటుంది? నాకు అర్థం కాదు. ఆ లాజికే పనిచేయదు. అప్పుడు కేసు ఎప్పుడు వచ్చిందంటే బీహార్ ఎస్ఐఆర్ చేసినప్పుడు 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తీసేశారు, తొలగించేశారు. ఎందుకు? షిఫ్టెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, డెత్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్. దీంట్లో డిఫరెంట్ 16 లక్షలు, ఒకటి 24 లక్షలు, దాన్ని కలిపి 64 లక్షల మంది తీసేశారు. వీళ్ళందరూ వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగితే అందరినీ పేదవాళ్ళు కొంచెంమంది వాళ్ళకు చదువు లేని వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయలేరు, దానికోసం వాళ్ళ పేర్లు తీసేశారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఓకే మీకు లీగల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో లీగల్ కమిటీస్ ఉన్నాయి, మన దగ్గర 8 కమిటీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర పారాలీగల్స్ ఉంటారు, అంటే ఫ్రీగా ప్రోబోనో పనిచేస్తే చాలామంది ఉంటారు. అది కాకుండా స్టూడెంట్స్ ఉన్నారు, లీగల్ స్టూడెంట్. వీళ్ళందరినీ వీ విల్ గెట్ దెమ్ టు సర్టన్ ప్లేసెస్ వేర్ దే కెన్ సిట్ అండ్ ఫిల్ ద ఫామ్. బిఎల్ఓ లెవెల్లో చేయొచ్చు. అది ప్రతి బిఎల్ఓ ఆఫీస్ బయట మొత్తం లిస్ట్ పెట్టేశారు. పొలిటికల్ పార్టీస్ కూడా కాపీ ఇచ్చారు. బాబు మీ ఏరియా నుంచి ఒక 30,000 మందిని తీసేసాం, ఈ బూత్ నుంచి ఏ పేర్లు పోయినాయి, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకురండి, వీ విల్ లుక్ అట్ ద కేసు సింపథెటికల్. ఎవరు రాలేదు. అదే సుప్రీంకోర్టు చెప్పారు, ఒక్కరు రాలేదు. ఎక్సెప్ట్ ఫర్ సిపిఐఎంఎల్ కొంతమంది తీసుకొచ్చింది, కానీ మిగతా ఎవరు కాంగ్రెస్ పార్టీకి అక్కడ 12 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎవ్వరూ రాలేదు. లాస్ట్ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ ఓడిపోయారు, తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ ఓడిపోయారు. దాని తర్వాత వీళ్ళు అలిగేషన్ మళ్ళీ మొదలుపెట్టారు, మీరు ఈ 64 లక్షల మంది తీసేదానికి బీజేపీ గెలిచారని చెప్పి. మళ్ళీ మీతో అడిగిన ప్రశ్న అదే ప్రశ్న, మళ్ళీ మీరెందుకు మళ్ళీ అబ్జెక్ట్ చేయలేదు? మీరు అంటున్నారు కదా XYZని తీసేసండి, మీరు పెట్టాలండే ఫామ్, ఏం పెట్టాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పేరు పెట్టాలి. ఎందుకు పెట్టాలండి? ఎట్లా పెడతారు? వాళ్ళు మనిషి, చనిపోయిన మనిషి లేచి వచ్చి చెప్తాడా నా పేరు రాయండి అని చెప్పేసి? మీ పని అది, టు ప్రూవ్ దట్ ద పర్సన్ ఇస్ అలైవ్. మీరు చేయలేదు.
సో ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, సుప్రీంకోర్టు మళ్ళీ మొన్న ఈ కేసు మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు కేరళ వెస్ట్ బెంగాల్ హియరింగ్ అని నడుస్తుంది. అప్పుడు కూడా చెప్పారు మేము ఎస్ఐఆర్ ఆపం, ఇట్ విల్ గో ఆన్. అక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీల్ సార్ట్ ఇట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ 1 వీక్ సుప్రీంకోర్టులకు హింట్ వచ్చింది ముందే. లాస్ట్ వీక్ హియరింగ్ టైంలో సుప్రీంకోర్టు చెప్పారు బహుశా 1 వీక్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే బీహార్లో కూడా ఇచ్చారు, మనం మర్చిపోయాం అది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక టార్గెటెడ్ జాబ్ చేస్తున్నప్పుడు ముందే మీరు చెప్పేశారనుకోండి 1 వీక్ ఎక్స్టెన్షన్ ఉంటుందంటే కొంచెం రిలాక్స్ చేసేస్తారు. అది నేను కూడా సేల్స్లో పనిచేస్తాను, నాకు తెలుసు. టార్గెట్ అంటే టార్గెట్. ప్రాబ్లమ్ ఇస్ కొన్ని సూసైడ్ కేసెస్ జరిగినాయి, అన్ఫార్చునేట్. మనకు తెలియదు నిజం, వాట్ రీజన్స్ ఆర్, జెన్యున్ రీజన్సా. కేరళలో ఒక కేసులో 1 guy కమిటెడ్ సూసైడ్. ఇనిషియలీ వాళ్ళ ఫ్యామిలీ చెప్పారంటే ఆయన వీళ్ళు హెరాస్ చేశారు ఈసీఏ ఎలక్షన్ కమిషన్. తర్వాత ఆయన ఆడియో క్లిప్ వచ్చింది బయట, ఆడియో కాదు వీడియో క్లిప్ వచ్చింది బయట. దాంట్లో ఆయన ఏమన్నారంటే నన్ను అక్కడ ఉన్న సిపిఎం లీడర్స్ అందరు కలిసి ధమ్కి ఇచ్చారు, నేను కాంగ్రెస్ వర్కర్ని, నేను వారిని చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళని చేసుకుంటే నీ పని చూసుకుంటా అని చెప్పారు. దానికోసం వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఆలోచించండి, ప్రతి సూసైడ్ కేస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఇండిపెండెంట్ అథారిటీ, నాట్ ద స్టేట్ పోలీస్. స్టేట్ పోలీస్ వెస్ట్ బెంగాల్లో ఇస్ కాంప్రమైజ్, టోటలీ కాంప్రమైజ్డ్. అది కాకుండా ఇప్పుడు ఈ లిస్టులో మీరు చూస్తుంటారు చాలామంది బంగ్లాదేశ్ వైపు పారిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఒక చాలా క్యూరియస్ ఇన్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో, అది ఇవాళ పేపర్లలో వచ్చింది. 2260 బూతుల్లో ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఫామ్ అనలైజ్ చేస్తే 2002 నుంచి 2025 దాకా ఎవరు చనిపోలేదంట. అంటే ఆల్మోస్ట్ 22 లక్షల మంది ఉన్న ఆ బూత్స్లో ఎవరు చనిపోలేదంట. నో డెత్స్, ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోలేదంట, అందరూ అక్కడే ఉన్నారంట. ఎవరు మైగ్రేట్ చేయలేదంట, పక్కన కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళలేదంట, అక్కడే ఉన్నారంట. అది కాకుండా ఎవరు డూప్లికేట్ లేరంట, ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేరంట. సో ఎలక్షన్ కమిషన్ డౌట్ వచ్చింది, డెఫినెట్గా ఇది మొత్తం ఫ్రాడ్. ఏం చేస్తుంటారు, తృణమూల్ వాళ్ళు కూర్చొని మొత్తం వాళ్ళే ఫామ్ ఫిల్అప్ చేస్తుంటారు, పేర్లు చూడండి రాయండి, పేర్లు చూడండి రాయండి. అది న్యాచురల్ ఎలక్షన్ కమిషన్ సరిపోతుంది, డిజిటైజ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు బిఎల్ఓ లెవెల్లో, ప్రతి బిఎల్ఓ మళ్ళీ కూర్చొని చెక్ చేస్తాడు ఇది కరెక్టా ఇది కాదా అని. కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బిఎల్ఓస్ యూనియన్ వైజ్ సిపిఎంఓ లేకుంటే టీఎంసీ వాళ్ళు ఇప్పుడు ధర్నా కూడా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బయట. ఆలోచించండి, ద సేమ్ పీపుల్ హు ఆర్ డెప్యూటెడ్ టు డూ ద జాబ్ ఆర్ డూయింగ్ ధర్నా, అండ్ యాజ్ పర్ రూల్ దే కెన్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. కేరళలో కొంతమంది చేశారు సస్పెండ్ అట్లని. ఈవెన్ ఐ థింక్ బీహార్, ఇక్కడ మన ఉత్తరప్రదేశ్లో చేశారు కొంతమంది సస్పెన్షన్, నోయిడా వైపు. ఇది చేయాల్సింది. బికాస్ ఈ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, నేను అన్ని గవర్నమెంట్ సర్వెంట్స్ అనుకోలేను కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ అకస్టమ్ టు హార్డ్ వర్క్. పొద్దున్న రావడం, ఛాయ్ తాగడం, మెల్లగా వస్తారు 10:30-11 వచ్చి ఛాయ్ తాగడం. అగైన్ నాట్ ఎవ్రీబడి, 90% బాగానే ఉంటారు, 10% ఇట్లా ఉంటారు. దాని తర్వాత కొన్ని 2-3 ఫైల్ చెక్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేసేస్తారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ 2-3 ఫైల్ చూస్తారు. అప్పుడు టీ టైం అయిపోయింది సాయంత్రం, అది అయిందా కొంచెంసేపు చిట్ చాట్ చేసుకుంటారు, 2 ఫైల్ తీస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే 1000 ఫామ్లు 1200 ఫామ్లు ఇచ్చి మీరు అది కంప్లీట్ చేయాలి, ఒక నెల లోపల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి దాని తర్వాత ఫామ్స్ తీసుకోవాలి, చెక్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలి. ఈ లోడ్ ఎక్కువైంది, డెఫినెట్గా లోడ్ ఉంటుంది, దాని డౌట్ లేదు. కానీ గతంలో ఎప్పుడు లేనంత ఇప్పుడు ఇది రానే రాలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ మమతా బెనర్జీ కానీ మిగతా ఈ ప్లకార్డులు పట్టుకొని ఎవరైతే తిరుగుతున్నారో అక్రాస్ ద కంట్రీ ఆల్ ఓవర్ ఇండియా 33 మంది బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ చనిపోయారు అన్నట్టుగా, సూసైడ్ చేసుకున్నారో చనిపోయారని చెప్తున్నారు. రాజస్థాన్లో, యూపీలో, వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్లో, వేరియస్ స్టేట్స్. ఏంటి ఇది నిజంగానే ఇంతమంది చనిపోయారా, లేకపోతే ఏదో తీసుకొచ్చి ఇక్కడ ఈ నంబర్ ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారా? దీనికన్నా ముందు రాహుల్ గాంధీ గారు డిమానిటైజేషన్ జరిగినప్పుడు లైన్లో నిలబడి మనం చాలామంది చనిపోయారని చెప్పారు. ఏటీఎం లైన్లో విత్డ్రా చేయడానికి డబ్బులు, అవును, బ్యాంక్లో విత్డ్రా చేయడానికి వెళ్తే చాలామంది లైన్లో నిలబడి చనిపోయారని చెప్పారు. తర్వాత చూస్తే ఎవరు లేదు. ఈ కేసులో కూడా కొన్ని జెన్యున్ కేసెస్ ఉన్నాయి సూసైడ్. కొన్ని దానికి కారణాలు వేరు. నేను కేరళ కేసు మీకు చెప్పాను చూడండి, అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకడైతే 1 కేసు ఐ రిమెంబర్, సూసైడ్ చేసుకున్న మంచి లోన్ తీసుకున్నా అంట. ఎవడో వాడికి చెప్పినా నువ్వు సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ 50 లక్షలు ఇస్తారన్నారంట. వాడు సూసైడ్ చేసుకున్నాడు, తీసుకున్న లోన్ 5 లక్షలు అంతే. సో దానికోసం సూసైడ్ చేసుకున్నాడు. ఇదన్నీ రీజన్స్ ఉండొచ్చు. ఒకడేమంటున్నాడు, నాకు ఎంత హార్డ్ వర్క్ నేను చేయలేదు ఇప్పుడు దాకా జీవితంలో. దట్ ఇస్ ద ప్రాబ్లం. మీరు టార్గెటెడ్ బేస్డ్ జాబ్ ఎప్పుడు చేయలేదు. మీ దగ్గర 9 to 5, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అందరూ ఎందుకు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఇంత ఎగ్జామ్లు రాయడము, దానికి వెళ్ళడం, పని చేయక్కర్లేదు. మీకు పని చేసినా పని చేయకపోయినా మీకు శాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. దానికోసం మన గవర్నమెంట్ సిస్టమ్ ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి లంచం, మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ కూడా ప్రాబ్లం, మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ చూడండి సిచ్యువేషన్, ఉస్మానియా చూడండి సిచ్యువేషన్, అంతే. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ బికమ్ లైక్ దట్. దానికోసం చూడండి హైదరాబాద్లో ముందు జిహెచ్ఎంసీ వైపు నుంచి స్వీపింగ్ అంతా వాళ్ళే చేస్తుండే మొత్తం జిహెచ్ఎంసీ స్టాఫ్. దాని తర్వాత వాళ్ళు తీసేసి ఇప్పుడు 25,000 మంది
స్వీపర్ శానిటేషన్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ దగ్గర, అవుట్సోర్స్డ్. ఇప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు పొద్దున్న నేను వస్తున్నప్పుడు కూడా వాళ్ళు సూపర్వైజర్ వీడియో తీస్తున్నాడు, వీళ్ళు జాడు కొడుతున్నారు. దట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ హి హస్ టు సెండ్ ఇట్ టు హిస్ బాస్. ఇంతమంది పని చేస్తున్నారు, వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు చూడండి అని చెప్పి. సో డెఫినెట్లీ ఎవరైనా అడిగితే చెప్తారు, సిటీలో వాళ్ళు పాప కష్టపడి పని చేస్తున్న వాళ్ళు, ఈవెన్ గార్బేజ్ పికప్ చేస్తున్న వాళ్ళు కూడా అవుట్సోర్స్. అది కూడా వాళ్ళు కూడా చాలా రెగ్యులర్గా ఐదర్ ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే వచ్చి పికప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా నడుస్తుంది. సో వాళ్ళు పని చేసిన వాళ్ళు అవుట్సోర్స్ చేసేసారు. ఎందుకు? రెగ్యులర్ వాళ్ళు చేయరు పని, దానికోసం తెలిసిపోయింది గవర్నమెంట్ కూడా. సో లెట్ ఇట్ అవుట్సోర్స్. ఎందుకు మళ్ళీ పర్మనెంట్ జాబ్ పెట్టుకుని అది తల మీద దానికి శాలరీలు పెన్షన్లు ఎందుకని చెప్పి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లంలో మమతా బెనర్జీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేసిందంటే, ఆమెకి మటువా కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ ఉంది, హిందువులు, బెంగాల్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 47లో వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల దాకా వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఇప్పుడు సిఏఏ కింద ఇప్పుడు సిటిజన్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే రాజుగారు, వాళ్ళకి ఎవరు కాగితాలు లేవు, ఏం లేదు. వాళ్ళు అట్లా పారిపోయి వచ్చారు అక్కడి నుంచి, బట్టలు వేసుకున్న బట్టలతో పారిపోయి వచ్చారు 47లో. వాళ్ళు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యి, కొంతమంది 71లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా కాగితాలు లేవు. ఇల్లు పెట్టేసి పక్కన పారిపోయి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. వేరే పాకిస్తాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు రాజస్థాన్ వైపు, ఢిల్లీలో ఉంటున్న రెఫ్యూజీస్, హిందూ రెఫ్యూజీస్ కానీ, సిక్ కానీ, పార్సీస్ కానీ, జైన్, వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వీసా తీసుకొని పాకిస్తాన్ ఇటు వైపు వచ్చారు. బంగ్లాదేశ్ అట్లా కాదు కదా, మీకు వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కడ, మీరు పారిపోయి వచ్చేస్తారు అట్లా. ఇప్పుడు కొంచెం ఫెన్సింగ్ ఉంది, ఆ టైంలో అది కూడా లేకుండా. ఈ ప్రాబ్లం అన్నమాట. సో వాళ్ళ కమ్యూనిటీ, మతో కమ్యూనిటీ ఎస్సీ. వాళ్ళు ఒక ఠాకూర్ అని చెప్పి వాళ్ళ గురు, ఆయన ఫౌండ్ చేసిన కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళు 1 crore 20 lakhs మంది ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. దాంట్లో బహుశా ఆల్మోస్ట్ ఒక 80 లక్షల మంది దాకా ఓటర్స్ ఉంటారు. మమతా బెనర్జీకి భయం, వీళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే రేపు ఏమవుతుందని. సో నిన్న సుప్రీంకోర్టులో కేసు వచ్చింది, పాసిబుల్ ఇవాళ హియరింగ్ కూడా ఉంటుంది అంది. దాంట్లో ఏం అడిగారంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద అప్లై చేసిన వాళ్ళకి పాస్పోర్ట్ లేదో ఏం లేకున్నా కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఇఫ్ ఎ హిందూ, పార్సీ, సిక్ ఆర్ జైన్ కమ్యూనిటీ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ అప్లై చేసిన వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్ ఆటోమేటిక్గా ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు. దాని హియరింగ్ ఇంకా రాలేదు, ఇవాళ రేపటి వచ్చేస్తుంది. సో అది వస్తే ఆలోచించండి, ఇటువైపు రాజస్థాన్, ఢిల్లీ వైపు వాళ్ళ ఓటర్స్ ఎక్కువ ఉంటారు, కానీ ఇటు బెంగాల్ వైపు చాలా ఉంటారు. దాన్నే వీళ్ళు వ్యతిరేకించారు ముందు, గుర్తుందా? ముస్లిమ్స్ కూడా ఇవ్వాలని చెప్పి. ఎందుకు ముస్లిమ్స్కి ఇవ్వాలండి? వాళ్ళకి దేశం ఇచ్చాం. పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకోవాలన్నా, మళ్ళీ కంట్రీ కూడా మాకు ఇచ్చేసేయండి, అయిపోతుంది కదా, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. పాకిస్తాన్ మాకు ఇచ్చేసేయండి, ఇక్కడ ఇటువైపు బంగ్లాదేశ్ కూడా మాకు ఇచ్చేసేయండి, అయిపోతుంది. అక్కడ భారత్ అక్కడ తయారు చేద్దాం మనం. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఇష్యూలో మమతా బెనర్జీ టెన్షన్ ఇది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో రాజుగారు బహుశా మీద చెప్పుంటాను ఈ నంబర్ నేను, టోటల్ ఎలక్టరేట్ 7 crore 66 lakhs యాజ్ ఆఫ్ నో, ఎస్ఐఆర్ మొదలయ్యే ముందు. దాంట్లో లాస్ట్ ఎలక్షన్లో టీఎంసీకి వచ్చినది 2,80,00,000 ఓట్లు, 2.8 crore ఓట్స్. బీజేపీకి 2.2 crore ఓట్స్. డిఫరెన్స్ 60 లక్షలు. మిస్సింగ్ ఓటర్స్ ఆల్రెడీ 34 lakh డెడ్ ఓటర్స్ని తీసేశారని చెప్పి ఆధార్ అథారిటీ యుఐడిఏ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న దాకా వచ్చిన డేటా ప్రకారం తిరిగి వచ్చిన ఫామ్స్లో 20 లక్షల మంది ఆ డెడ్, ఇంకా 14 లక్షల చనిపోయిన మందిని దేవులాడాలి ఎక్కడ పోయిన వాళ్ళు దీంట్లో ఎక్కడో దూరుంటారు. చెప్పిన దాని ప్రకారం 2,600 బూత్లు ఎవరు లేడు, ఎవరు చనిపోలేదు అంటే చనిపోయిన ఉన్నారు అక్కడ, వాళ్ళు చూపించట్లేదు. వాళ్ళ ఓట్లు ఫర్జీ ఓట్లు వేసుకుంటారు వీళ్ళు కొడుకులు. ఇది మమతా బెనర్జీ భయం. ఎందుకంటే ఈ 60 లక్షల డిఫరెన్స్ ఇస్ నథింగ్. మీరు 200+ కాన్స్టిట్యున్సీలో మీరు తీస్తే 460 కాన్స్టిట్యున్సీ తీస్తే మీకు చాలా తక్కువ ఉంటుంది మార్జిన్. ఇది గిట్ట అయితే మమతా బెనర్జీ విల్ బికమ్ వెరీ క్లోజ్. ఎందుకంటే బీజేపీ కూడా 65 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు గెలిచినప్పుడు 77 ఉండేవాళ్ళు, కొంతమంది వెళ్ళిపోయారు. ఇటువైపు మమతా బెనర్జీ ఈజ్ గాట్ 215, 2015. కమ్యూనిస్టులు 0, కాంగ్రెస్ 0. ఈ బీజేపీ 65 lakh కవర్ చేసుకుంటే డూప్లికేట్ ఓటర్స్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళందరూ మొత్తం తీసేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్లోజ్ కాంటెస్ట్ వెస్ట్ బెంగాల్లో. క్లోజ్ కంటెస్ట్ అవుతుందా లేకపోతే? ఇది బీహార్లో చూసాం కదా, చూసాం. బీహార్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది? బికాజ్ ద ఫేక్ ఓటర్స్ వర్ రిమూవ్డ్. అది కాకుండా 80 లక్షల మంది ఎక్స్ట్రా ఓటు కూడా వేసింది బీహార్లో. కొత్త ఓటర్స్ 34 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్. వన్ సైడ్ అయిపోయింది కదా, క్లోజ్ కంటెస్ట్ అనుకున్నారు కానీ కాలేదు. ఎందుకంటే బైపోలార్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రయాంగులర్ కాంటెస్ట్, స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్ ఉంది. ఇది కూడా అంతే జరగబోతుంది. అందుకే కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ ఏ స్టాండింగ్ లేదు. బీజేపీ వర్సెస్ మమతా అండ్ ఈ మటువా కమ్యూనిటీ లాంటి వాళ్ళు మిగతా హిందువులన్నీ కలిస్తే
ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మళ్ళీ సెటిల్ అయిపోతారు కలకట్టాలో, చాలామంది పారిపోయిన వాళ్ళు ఎలక్షన్ తర్వాత తిరిగి వస్తారని భయం ఉంది వీళ్ళకి. సో దాన్ని బట్టే డెఫినెట్గా బీజేపీ స్ట్రాటజీ కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ డిక్టేట్ చేయట్లేదు, అది రాహుల్ గాంధీకి తెలియదు. బీజేపీ చెప్తే కూడా వెళ్ళిపోయినారు. కానీ నవీన్ చావ్లా అని చెప్పి ఒక మనిషి ఉండే ఎలక్షన్ కమిషనర్గా, గుర్తుంటుంది మీకు, సోనియా గాంధీ అపాయింటీ. అప్పుడు గోపాల్ స్వామి గారు వాజ్ సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. గోపాల్ స్వామి గారు ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, దిస్ ఫెలో షుడ్ బి సాక్డ్. ఎవ్రీ టైం ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు కూడా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ ఇష్యూలో ఏదైనా పాయింట్ డిసైడ్ అయినప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోతారు ఫోన్ తీసుకొని, బాత్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి. హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి వస్తారట, బాత్రూంలో హాఫ్ అన్ అవర్ కూర్చుంటారట. 6 సార్లు వెళ్ళారంట ఒక మీటింగ్లో. చూస్తే ఈజ్ కాలింగ్ అప్ సోనియా గాంధీ ఆఫీస్. ఓకే, అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి అక్కడ అట్లాంటి మనుషులు ఉన్నారు. మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన రిటైర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీఏ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు ఆయన పార్షియాలిటీ ఆలోచన. ఇంకా గణేష్ కుమార్ అని చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి. వీరిద్దరు ఏంటండి, టిఎన్ శేషన్, ఓకే వెరీ టాల్ మ్యాన్, నో డౌట్, బట్ ఆయన కూడా పొలిటికల్లీ వాడుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో. ఇదన్నీ చెప్పాల్సిందండి. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్లమెంట్లో వీ కెనాట్ డిబేట్ దిస్. ఇప్పుడు మీరు ఎస్ అని అనుకోండి, మళ్ళీ అది ఇంకా ఏదైనా పాయింట్ తీసుకొస్తారు. అది కాదు కిరణ్ రిజిజు గారు అన్నట్టున్నారు, కాకపోతే నాట్ ఓన్లీ ఆన్ ఎస్ఐఆర్ కాదు, ఓవరాల్గా ఎలక్షన్ రిఫార్మ్స్ చేద్దామని చెప్పి అది మాట్లాడరు. బికాజ్ ఎస్ఐఆర్ యూ కెనాట్ డిక్టేట్, యూ కెనాట్ సి. ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు దాకా బీజేపీ వాళ్ళు చేయని ఒక తప్పు, పెద్ద తప్పు ఏంటంటే రాహుల్ గాంధీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్ట్రేట్ అవే యాజ్ అన్ ఎంపీ ఫర్ బికాస్ హీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఎలక్షన్ కమిషనర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రమాణ స్వీకారం ఏం చేశారు లోక్సభ ఎంపీ అయినప్పుడు? ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్. అండ్ వాట్ హావ్ యూ డన్? యూ డన్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. యూ ఆర్ అబ్యూజింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. మిమ్మల్ని ఆ పాయింట్ మీద డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ బీజేపీ దగ్గర లాయర్లు ఉన్నారు, నాకన్నా చాలా పెద్ద చదువుకున్నారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కాదు. కెన్ దే కెన్ ఈజీలీ డూ దిస్ పార్ట్. చేయట్లేదు. ఎనీవే ద మూడ్ పాయింట్ ఇస్ వెరీ సింపుల్. డిబేట్లో భయపడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చి అదే మళ్ళీ డైలాగులు కూడా అదే పీపీటీ అదే ఓట్ చోరీ అంటాడు. ఎలక్షన్ ఎందుకు ఓడిపోయారంటే అది చెప్పట్లేదు. ఇది వీళ్ళ ఇష్యూ అనమాట. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నేను ఒక మాట్లాడుతాను అండి, కేరళ ఉంది. ఇప్పుడు కేరళలో ఓట్ చోరీ ఎందుకు చెప్పట్లేదండి? పోయినసారి ఓడిపోయారు కదా, అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఓడిపోయారు కదా కాంగ్రెస్, ఎందుకు అనట్లేదు? లోక్సభ ఎలక్షన్ గెలిచారు, అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయారు. లోక్సభలో 20లో 19 కాన్స్టిట్యున్సీ యూడీఎఫ్ గెలిచారు. ఇక్కడేమో అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయారు కేరళలో. అప్పుడు ఓట్ చోరీ ఎవరు చేశారండి? ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు అలయన్స్ పార్ట్నర్స్. ఆలోచించండి. నథింగ్ కెన్ బి మోర్ ఐరానికల్ దెన్ దాట్. ఎక్కడెక్కడ కాంగ్రెస్ గెలుస్తున్నారో అక్కడంతా బాగుంది. కర్ణాటక, తెలంగాణ ఆల్ గుడ్. జార్ఖండ్ నో ప్రాబ్లం, అక్కడ ఏం ఓట్ చోరీ లేదు. ఓట్ చోరీ ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడ రివిజన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఓడిపోయారో అక్కడ తీసుకొస్తారు. అదనమాట. ఒక్క కాన్స్టిట్యున్సీ తీస్తారు, మళ్ళీ వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీలో అనలైజ్ చేయమని చెప్పండి ఒకసారి, అది చేయరు. ఇది ప్రాబ్లం అనమాట. చూద్దాం సురేష్ గారు, ఈ ఎస్ఐఆర్ సునామీలో ఎన్ని పార్టీలు కొట్టుకుపోతాయి, ఎన్ని ప్రభుత్వాలు మారుతాయని చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ రాహుల్ గాంధీ పాట మళ్ళీ బూమరాంగ్ అవుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి ఎస్ఐఆర్పై ఎందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి? మమతా కానీ, రాహుల్ కానీ, మిగతా పార్టీలు, మిగతా కేరళ కానీ, డిఎంకే కానీ, ఇవన్నీ కూడా ఎందుకు పట్టుబడుతున్నాయి? కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.